ఈ వారం రాశి ఫలాలు 26 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 వరకు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం వరకు 12 రాశుల ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ వారం సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం పెరుగుతుంది. విశ్రాంతి లోపం, కీలక ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహా సూచనలు పాటించండి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. శుక్రవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మీ చొరవతో ఒక సంబంధం నిశ్చయమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. మంగళవారం హనుమంతుడిని పూజించి మంగళ కవచాన్ని పఠించండి. అదృష్ట సంఖ్యలు 9, 1. అదృష్ట రత్నం పగడం. అదృష్ట రంగులు ఎరుపు, కుంకుమ పువ్వు. పరిహారం: వారం ప్రారంభాన్ని మరియు మధ్య భాగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. వారాంతంలో మీ ఆరోగ్యాన్ని మరియు ఖర్చులను నియంత్రించుకోండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ వారం ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రసీదులు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు గురికావద్దు. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. సంతానం, విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. ఆశావహ దృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొత్త పథకాలు చేపడతారు. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. దుర్గాదేవిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 6, 2. అదృష్ట రత్నాలు వజ్రం, ఓపల్. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ. పరిహారం: వారం ప్రారంభంలో ఓపికగా ఉండండి. వారం 2వ భాగంలో లభించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ వారం తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభం. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పదు. ప్రయాణం విరమించుకుంటారు. బుధవారం గణపతి అథర్వశిర మంత్రాన్ని పఠించండి. అదృష్ట సంఖ్యలు 5, 3. అదృష్ట రత్నం పచ్చ. అదృష్ట రంగులు ఆకుపచ్చ, లేత పసుపు. పరిహారం: ఓర్పు వహించండి.
ఈ వారాంతం మీకు కొత్త విజయాలకు మార్గం సుగమం చేయవచ్చు. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష. ఈ వారం ఉత్సాహంగా ప్రయత్నాలు సాగించండి. ఏ విషయాన్ని తేలికగా భావించవద్దు. పరిస్థితులు నిదానంగా కుదుటపడతాయి. ఆత్మీయుల సలహా సూచనలు పాటించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. శనివారం నాడు పనులు ఒక పట్టాన పూర్తి కావు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. గృహమార్పు కలిసి వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు నిరాశాజనకం. సరుకు నిల్వల్లో జాగ్రత్త. శివుడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రత్నం ముత్యం. అదృష్ట రంగులు తెలుపు, క్రీమ్. సూచన: మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ వారం చివరి భాగం మీకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ వారం గ్రహాల సంచారం బాగుంది. అన్ని విధాలా కలిసివచ్చే సమయం. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ధనలాభం ఉంది. వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులపై దృష్టి సారించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. మంగళవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతల వారి తాహదును క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు వెంటనే తీర్చుకుంటారు. సూర్య భగవానుడిని మరియు విష్ణుమూర్తిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 1, 3. అదృష్ట రత్నం కెంపు. అదృష్ట రంగులు బంగారం, నారింజ. సూచన: వారం మధ్య మరియు చివరి భాగాన్ని సద్వినియోగం చేసుకోండి. కోపం మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి. కన్య రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ వారం ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహం నిత్యం సందడిగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆదివారం నాడు ఏ పని చేయబుద్ధి కాదు. అయిన వారితో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను ఆశ్రయిస్తారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఒప్పందాల్లో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. గణేశుడికి దూర్వ సమర్పించి గణపతి అధర్వశిర మంత్రాన్ని పఠించండి. అదృష్ట సంఖ్యలు 5, 8. అదృష్ట రత్నం పచ్చ. అదృష్ట రంగులు ఆకుపచ్చ, ఆకాశ నీలం. సూచన: ఈ వారం మీకు పురోగతితో కూడుకున్నదిగా ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీ తర్వాత లభించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. తుల రాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.
విఘ్నతతో మెలుగుతారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బందికి దారితీస్తుంది. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు. ముఖ్యమైన వ్యవహారం మీ సమక్షంలో సాగుతుంది. ఉభయులకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. కీలక పత్రాల్లో సవరణలు అనివార్యం. అవివాహితులకు వివాహయోగం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఒక విందుకు హాజరవుతారు. లక్ష్మీదేవిని పూజించి ప్రసాదంగా పాయసం సమర్పించండి. అదృష్ట సంఖ్యలు 6, 3. అదృష్ట రత్నాలు వజ్రం, ఓపల్. అదృష్ట రంగులు తెలుపు, గులాబీ. సూచన: వారంలోని మధ్య మరియు చివరి భాగాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఆదివారం సాయంత్రం తర్వాత మీ ఆరోగ్యం మరియు దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. ఈ వారం ప్రయత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మంగళవారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. పంతాలకు పోవద్దు. ఆప్తుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద వ్యాపారులకు నిరాశాజనకం. ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. హనుమంతుడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 9, 2. అదృష్ట రత్నం పగడం. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు మెరూన్. సూచన: వారం పొడవునా లభించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఆదివారం సాయంత్రం తర్వాత కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం శుభప్రదం. ధనస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. సంప్రదింపులతో తీరిక ఉండదు. విశ్రాంతి లోపం. అకాల భోజనం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వండి. ఒంటెద్దు పోకడ తగదు. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నూతన వ్యాపారాలకు మంచి సమయం కాదు. న్యాయ, సేవా రంగాల వారికి ఆయాభివృద్ధి. విష్ణుమూర్తిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రత్నం పుష్యరాగం. అదృష్ట రంగులు పసుపు, బంగారం. సూచన: వారం మధ్య మరియు చివరి భాగంలో లభించే అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. కుటుంబ విషయాలలో సహనంతో ఉండండి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారం ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న చిన్న విషయాలకే చికాకు పడతారు. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. మనసుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. సోమవారం వాడు ఊహించని ఖర్చు ఎదురవుతుంది.
ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చు చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టింపులకు పోవద్దు. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. కొత్త ప్రయత్నాలు చేపడతారు. ఒక ఆహ్వానం అందుకుంటారు. సంతానానికి సుపరిణామాలున్నాయి. వ్యాపారాలు నిరాశాజనకం. పెద్ద వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు హోదా మార్పు, బిల్డర్లకు ఒత్తిడి, చికాకులు అధికం. శివుడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 8, 4. అదృష్ట రత్నం నీలమణి. అదృష్ట రంగులు నీలం, బూడిద రంగు. సూచన: వారం ప్రారంభంలో సంయమనం పాటించండి. ఆదివారం సాయంత్రం తర్వాత కొత్త ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారం సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆయన వారితో ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. గురువారం నాడు నగదు, కీలక పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. సంతానం దూకుడును అదుపు చేయండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. వ్యతిరేకులతో మితంగా సంభాషించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసి వస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, ఉద్యోగస్తులకు పనిభారం. ఆశావహ దృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. చేతివృత్తుల వారికి ఆశాజనకం. ఉడిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 4, 8. అదృష్ట రత్నం ఓనిక్స్. అదృష్ట రంగులు ఆకాశ నీలం, నీలం. సూచన: మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆదివారం సాయంత్రం తర్వాత ఆర్థిక విషయాలలో పురోగతికి అవకాశాలు లభిస్తాయి. మీన రాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ వారం ప్రేమానుబంధాలు బలపడతాయి. విఘ్నతతో మెలుగుతారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుయి. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమయపాలన ముఖ్యం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విష్ణుమూర్తిని పూజించండి. అదృష్ట సంఖ్యలు 7, 3. అదృష్ట రత్నం పసుపు పుష్యరాగం. అదృష్ట రంగులు పసుపు, క్రీమ్. సూచన: వారంలోని చివరి భాగాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదివారం సాయంత్రం తర్వాత కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం శుభప్రదం. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.